చలంలో శ్రీరామనవమి వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే అధికారుల మధ్య సమన్వయం లోపంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీతారాముల దర్శనానికి గంటల కొలది భక్తులు క్యూ లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రాద్రిలో భక్తులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. భద్రాచలం సీతారాముల సన్నిధి భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఎన్నడూ ఊహించిన విధంగా ఈసారి భద్రాచలం సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో భద్రాచలం మాడవీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం మనం భద్రాచలం రామాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఎటు చూసినా జన ప్రమంజనం కనిపిస్తూ ఉంది. ప్రతిసారి భద్రాచలం సీతారాముల కళ్యాణం అనగానే మనకి గుర్తొచ్చేది వీఐపీల తాకిడి, ప్రజాప్రతినిధుల హడావుడి. అయితే ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో 2 రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు తాకిడి తక్కువగా ఉంది. దీంతో సామాన్య భక్తులకు కాస్త వెసులుబాటు కనిపించినట్టుగా కనిపిస్తూ ఉంది. మనతోటి ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాది ఏలూరేనండి. ఇక్కడ బాగా రద్దీగా ఉంది. మేము తెల్లవారుజామున 3 గంటలకు వచ్చాం. ఇదే పరిస్థితిలో ఉందండి. ఇక్కడ 2-3 గంటలు పడుతుందన్న గారు ఇక్కడ వదిలే మార్గం లేదు సార్. పోలీసు వారు వదిలే మార్గం లేదు ఇక్కడ. అది సార్ ఇక్కడ ఒక సమస్య వచ్చేసి బుచ్చిపేట మండలం విశాఖపట్నం డిస్టిక్ నుండి నిన్న ఉదయం వచ్చాం. ఈరోజు వరకు దర్శనానికి చాలా రద్దీగా ఉంది. దగ్గర ఒక 20 మంది వరకు వచ్చాం ఈరోజు. మనం చూస్తే ఇక్కడ భద్రాచలం మాడవీధులు పూర్తిగా భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఈసారి శ్రీరామనవమికి ఎట్టి పరిస్థితుల్లో రాముల వారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనే లక్ష్యంతో భక్తులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చారు. దీంతో ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే అధికారులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. సీతారాముల దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతూ ఉంది. మరొకవైపు భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం అధికారుల వల్ల కూడా కాని పరిస్థితి ఉంది. ఎవరు ఊహించని విధంగా ఈసారి సామాన్య భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో భక్తజన ప్రవాహం కనిపిస్తూ ఉంది. భద్రాచలం ఎటు చూసినా రామనామస్మరణతో సీతారాముల దర్శనాన్ని చేసుకోవాలనే తపనతో వస్తున్న భక్తుల సందడితో నిండిపోయింది. ఒకవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కానీ ఇక్కడ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. ఇబ్బందికరంగా ఉందండి. పరిస్థితి చాలా మా అమ్మవారి జాతరకు వచ్చిన దేవుడి దర్శనం వచ్చిన లేదు. ఇక్కడ సంటి పిల్లలతో నుంచి జనాలు ఏంటంటే లోకం ఏంటంటే పద్ధతి లేకుండా క్యూ లేకుండా అమ్మవారి జాతరకి వెళ్దాం, దర్శనానికి వెళ్దాం, స్వామి దర్శనానికి వెళ్దామా అక్కడ నుంచి ఉన్న లైన్ మనుషులు ఏ పక్కన ఎవరు లేరు. 2 లైన్లు కట్టుకుని వస్తున్నారు. అధికారులు ఎవరు తెలుసండి? అధికారులు ఎవరు పట్టించుకున్నారు? ఇక్కడ మేము మచిలీపట్నం నుంచి వచ్చాం, కృష్ణా జిల్లా మాది. రాత్రి వచ్చి బయట పడుకున్నాం. అక్కడ ఏంటి ఆ కిసకిసలో కొట్టుకుంటూ సరిపోతుందండి. భద్రాద్రి సీతారాముల దర్శనం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు లైన్లో ఉన్న వారిని సమన్వయం చేయడంలో కూడా సిబ్బంది అధికారుల మధ్య నెలకొన్న అవగాహన లోపంతో ఎండలో చంటిపిల్లలతో వచ్చిన వారు కూడా అవసరం పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి రాముల వారి దర్శనం చేసుకుందని వచ్చిన తమకు ఇక్కడ అధికారులు చేసిన ఏర్పాటు నిరాశ కలిగిస్తున్నాయని భక్తులు చెప్తున్నారు. ఏదేమైనా భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని చూసేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో రామాలయ పరిసరాలన్నీ కూడా సందడిగా మారుతున్నాయి. భద్రాచలం రామాలయం నుంచి కెమెరా యాకూబ్తో నాగేందర్ ఫర్ HM TV.